ప్రభు యొక్క కృపను బట్టి జూన్ మాసం 8వ తారీఖు వేళ 14వ తారీఖులో మరొకసారి ప్రభు పరిశుద్ధ నామాన్ని ఆరాధన చేయటానికి మనకి సజీవు లెక్కల్లో మనలను ప్రభు భద్రపరిచి ఆయన సన్నిధానంలో సమకూర్చినందుకు మనందరము 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. ఈ ఉదయకాలం ముందు ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని చదివి కొన్ని ఆత్మీయ విషయాల్లో మనం ముందుకెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. టైం అప్పుడే 7:25 అయింది. అరగంట మాత్రమే ఉంది టైం. దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. మనందరికీ పరిచయమైనటువంటి ఒక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవ్వడును, మళ్ళీ చదువుమా, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయడు. ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ విషయాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యములో నుంచి జ్ఞాపకం చేద్దాం. నీ దేవుడని యెహోవా ఏమైనా చేయగలడో, నీ కథనే మార్చగలడో. పాట పాడుతున్నారు కదా. చాలామందికి, ఎంతమందికి వచ్చి ఈ పాట? మీ అందరికీ వచ్చేసాను అనుకుంటున్నాను. అయితే ఆ పాటలో ఉన్న సారాంశం ఏంటో ఈరోజు వాక్యములో నేను మీకు క్లియర్గా జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. చరిత్ర ప్రకారంగా ఒక సాదృశ్యాన్ని చెప్తాను. అష్షూరు దేశపు రాజు సన్హెరీబు. అందరూ చెప్పండి, సన్హెరీబు. ఏ దేశము రాజు? అష్షూరు దేశపు రాజు. ఆ రోజుల్లో రాజు అయిన హిజ్కియా యెరూషలేమును పరిపాలన చేస్తూ ఉన్న రోజులు. అయితే హిజ్కియాకి శత్రువు ఎవరంటే అష్షూరు రాజు సన్హెరీబు. నీకెవరైనా శత్రువులు ఉన్నారమ్మా? మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఏమన్నా మొగోళ్ళు లేరా? నేను నమ్మను. రాజబాబు గారి మాట నేను మైనస్ చేస్తున్నాను. ఇప్పుడు శత్రువు లేకుండా ఎవ్వడో ఉండడు. అర్థమైందా? ఏమండే, సాతానుగాడు తర్వాత చూద్దాం. సాతానుగాడు ఎక్కడ ఉన్నాడు? కానీ సాతానుగాడి కంటే ముందు శత్రువులు బోళ్ళు మంది ఉన్నారు. నీకు నాకు. నేనెంత సమాధానంగా వాక్యం చెప్పినా నాకు శత్రువులు ఉన్నారు. ఎక్కడ? సంఘంలోనే ఉంటారు శత్రువులు నాకు కొంతమంది, బయట కూడా ఉంటారు. తిరుగుతున్న సేవా పరిచర్యలో శత్రువులు మనకి లేరు అని అనే మాట నిజం కాదు. శత్రువులు చాలామంది మనకున్నారు.
శత్రుత్వం అనేది ఉండాలని అంటున్నాడు దేవుడు. శత్రువులు ఉండకూడదురా అని అనలేదు దేవుడు, ఉండాలి. ఎందుకు ఉండాలి చెప్పండి? ఎందుకు ఉండాలి? శత్రువుల్ని మిత్రులుగా మార్చేవాడు ఆయనే. అందును బట్టి శత్రువుల నిమిత్తమైనా మనం కనీసం చెప్పండి ప్రార్థన చేద్దాం. నీకు ఒక్క శత్రువు కూడా లేడనుకో, నువ్వు అసలే ప్రార్థన చేయవు, వాక్యమే చదవు, వాక్యాన్ని ధ్యానించవు. నాకు ఎక్కడికి వెళ్ళినా సవ్యంగానే ఉంది, నాకు అందరం ఉన్నవాళ్ళందరూ నాకు మంచిగానే ఉన్నారులే అనుకుంటావు, నీవు ప్రార్థన చెయ్యవు. అయితే సందర్భాలను బట్టి శత్రువు అనేవాడు నీకు కనబడ్డో. చదువుకునే పిల్లలు కూడా ఉంటారు శత్రువులమోయ్, మీకు ఉంటారు, స్త్రీలకి ఉంటారు, పురుషులకు ఉంటారు, ముసలులకు ఉంటారు, అందరికీ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే శత్రుత్వము దేవుడు మిత్రువుగా మార్చే దేవుడు. ఎలాంటి శత్రువైనా నువ్వు జంకకో, బెదరకో, అదరకో, భయపడకో. ఇదే మాట దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే రాజని హిజ్కియాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సన్హెరీబు చేసిన కీడు ఏంటంటే యెరూషలేము పట్టణములో ఎక్కడ మంచినీళ్ళు లేకుండా మొత్తం కాలువలన్నీ మూసేసాడు. ఏం చేయడమా? కాలువలు మొత్తానికి మూసేసాడు. ఎక్కడ మంచినీళ్ళు చుక్క దొరకట్లేదు. మంచినీళ్ళు లేకుండా కాబట్టి ఎలా ఉంటుంది? చచ్చిపోవడమే. ఆహారం లేక చచ్చిపోవడం, మంచినీళ్ళు లేక మనిషి చనిపోతాడు. మంచినీళ్ళు చాలా అవసరం. చాలామంది బిడ్డలు బాటలు తెచ్చుకుంటూ ఉంటారు, చర్చిలో కూడా తాగుతూ ఉంటారు. చాలా మంచివాళ్ళు వాళ్ళు. తాగాలి ఏమంటే, నీళ్ళు తాగాలి. నువ్వు వేడి నీళ్ళు తాగుతావో చల్లీళ్ళు తాగుతావో తెలియదు కానీ నువ్వు నీళ్ళు త్రాగాలి. ఇప్పుడు ఈ కూలింగ్ అయిన తర్వాత నిన్నటి నుంచి కాస్త కొంచెం చల్లదనం వచ్చింది. ఈ చల్లదనం గ్యారెంటీ అనుకోలేము, మళ్ళీ మధ్య నుంచి ఎలా మారిపోద్దాం మనకి తెలియదు. ఎందుకంటే ఇంకా వడగాల్పులు జూన్లో కూడా వీస్తాయి అని పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ ఋతుపవనాలు అకస్మాత్తుగా వచ్చేస్తాయి, అది కూడా నిజమే. దేవునికి స్తోత్రం. ఋతుపవనాలు వచ్చేస్తాయి, ఎన్నికలది ఎండగా గడ్డి కాసేస్తుంది. ఏది ఏమైనా దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ కాలువలు మూసేశాడండి. ఎవరో రాజు అయిన సన్హెరీబు అనే మాట చెప్పండి అందరూ. సన్హెరీబు వాడు ఈ రాజు చాలా దుర్మార్గుడు, మంచోడు కాదు. క్రైస్తవులంటే వీడికి అసలు పడదు. ఇశ్రాయేలు జనాంగం అంటే ఇష్టపడ్డావు. ఇశ్రాయేలు నమ్ముకున్న దేవుడైన యెహోవా అంటే అసలు ఒప్పుకోడు. భయంకరంగా మాట్లాడుతూ ఉండేవాడు రాజు అయిన హిజ్కియాతో కూడా. హిజ్కియా లెక్క చేసేవాడు కాదు అసలు. దేవునికి స్తోత్రం. ఏం చేసేవాడు కాదు? లెక్క చేసేవాడు కాదు. కారణం ఏంటంటే దేవుని దగ్గర మాత్రమే మాట్లాడేవాడు ఆయన. ప్రభువా, అశ్షూరు దేశపు రాజు నన్ను హాని చేయడానికి చూస్తున్నాడు, భయపెడుతున్నాడు, భయంకరంగా మాట్లాడుతున్నాడు. నాయన నీ చిత్తం ఏంటి అడిగాడు. ఎవరో రాజు. అసలు రాజు ప్రార్థన చేస్తాడా? ఏమా ఏడు మనలో చాలామంది మనమే ప్రార్థన చేయము అసలు. కొంతమంది ఇంకా అంజలి ప్రార్థన ఏం చేస్తాడో చేయడు. చాలా వ్యతిరేకంగా ఉండేవాడు. మూసేశాడు మొత్తం కాలువలన్నీ మూసేశాడు. ఎక్కడా కూడా నీరు చుక్క లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు. మలమల మాడిపోతున్నారు జనాంగం అంతా. యెరూషలేము చుట్టుప్రక్కల లక్షలాది ప్రజలందరూ కూడా. అప్పుడు దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు రాజైన హిజ్కియాకి. దేవునికి స్తోత్రం. ఐడియా ఏంటంటే బావులు మూసివేసినప్పుడు యెరూషలేము ప్రాంతానికి నీరు లేకుండా మొత్తం కాలువలన్నీ మూసేశాడు. కాబట్టి అప్పటికి యెరూషలేమును రాజైన హిజ్కియా పరిపాలిస్తున్న రోజులు. భక్తిగల మంచి రాజు హిజ్కియా భూమి లోపల సొరంగాన్ని తవ్వించాడు. ఎక్కడ? భూమి లోపల కొన్ని కిలోమీటర్లు తవ్వించాడండి. ఇంకా సొరంగం. ఇది ఎవ్వడికీ తెలియదు.
ఎవ్వడికి తెలియదు. ఆ సొరంగం ద్వారా దేవుని బిడ్డలకు మంచినీళ్ళు అందుతున్నాయి. ఆ తవ్వించిన సొరంగానికి వచ్చే నీరుకే సిలోయము కోనేరు అని పేరు పెట్టాడు. ఏం కోనేరు? సిలోయము కోనేరు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈయన అనుకుంటున్నాడు, నేను మూసేసాను కదా, యెరూషలేములో మొత్తం అందరూ చచ్చిపోతారో, నీటి చుక్క రాకుండా నేను చేశాను, నేనే రాజుని, నేను మించిన లేడు. అష్షూరు దేశంలో ఉన్నాడు వాడు. హిజ్కియా ఎక్కడున్నాడు? యెరూషలేములో పరిపాలన చేస్తున్నాడు. యెరూషలేములో పెట్టాడు హిజ్కియా అని దేవుడు. వాడు అష్షూరులో పరిపాలన చేస్తున్నాడు. చాలా శత్రుత్వం చేశాడు. సొరంగం అంటే మాటలు కాదు, అర్థమైందమ్మా? సొరంగము తవ్వినట్టు ఎవరికి కనపడకూడదు. దీన్ని ఏమంటారంటే, దీనికి ఇంకో పేరు ఉంది, ఇంగ్లీష్లో చెప్తారు అండర్ గ్రౌండ్. ఏం గ్రౌండ్ అమ్మా? అండర్ గ్రౌండ్ అంటే అది కిందే ఉంటుంది. ఆ అండర్ గ్రౌండ్లో కూడా ఇల్లులు ఉంటాయి, గృహాలు ఉంటాయి, భలే చక్కటి బిల్డింగులు కడతారు. దేవునికి స్తోత్రం. SRRMT అని ఏదో ఒక జ్ఞానం ఇచ్చాడండి మనిషికి దేవుడు. దేవునికి స్తోత్రం. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది కిందకి అందులో ఉన్నవాళ్ళు, మళ్ళీ ఇది పైకి వచ్చేస్తుంది. మళ్ళా ఏంటంటే సినిమా హాళ్ళు కూడా ఉన్నాయంటండి ఆ లోపల. 5 సినిమా హాళ్ళు ఉన్నాయంటే నాకు మతిపోయింది. యశ్య నాతో చెప్తుంటే, సినిమా హాల్ అంటే కొంతకాంత ఉంటుందా? ఎంత ఉంటుందమ్మా? చాలా పెద్దగా ఉంటుంది కదా సినిమా హాల్. సినిమా హాల్లోనే కొన్ని 100 మంది పడతారు. అలాంటి సినిమా హాళ్ళు 5 ఉన్నాయంట లోపల. ఆశ్చర్యము కలిగించే పద్ధతిలో. దేవుని స్తోత్రం. మానవుడు బుర్ర కొంచెమే, మెదడు ఎంత ఉంటుంది. ఆ కొంచెం మెదడుతో ఆలోచన చేసే పనులు దేవుడు చెప్పాలంటే ఎన్నో ఇచ్చాడు. దేవుని మహింపరచడం నా తెలివి, నా మామూలు బుర్ర అనుకునే వింటరేనదే, నాకు చాలా పెద్ద బుర్ర. తిమ్మిని బొమ్మి చేద్దాను, బొమ్మిని తిమ్మి చేద్దాన్ని అని ఏంటనుకున్నాను, అసలు నన్ను తక్కువగా అంచనాయికో అని కవులు చెప్తారు. దేవుని మహింపరచు, నీ గొప్ప ఏమి పని చేయదు, నీ గొప్ప నీ బడాయి ఎందుకు పని చేయదు. నీకున్న మెదడు కూడా అందరికి ఉన్నట్టే ఉంది, కొంచెం మంది మెదడు నీకును. కొంతమందికి ఎక్కువ మెదడట్లేదు, కొంతమందికి తక్కువ మెదడట్లేదు, అందరూ సమానంగానే పెట్టాడు. కానీ దాన్ని వినియోగించుకోవడంలో ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరి వందలాది పిల్లలు పరీక్షలు రాస్తుంటే కొంతమంది మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి? ఎందుకు పాస్ అవ్వట్లేదు? మార్కులు ఎందుకు డౌన్ అయిపోతున్నాయి? కొంతమంది ఫస్ట్ మార్కులు ఎందుకు సంపాదిస్తున్నారు? ఎక్కువ మార్కులు సంపాదించిన ఫోటోలు వేసేస్తున్నా చూసారా మీరు? ఫ్లెక్స్లు పెట్టేస్తున్నారు. అంటే బాగా 1000కి 900, 950, 960, 970 సంపాదించిన విద్యార్థినీలు. ఇప్పుడు ఎక్కువ చదువులో ఉన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. మగపిల్లలు కూడా ఉండొచ్చు కానీ తక్కువ. ఈ మార్కుల లిస్టులో ఉన్న పేర్లు, ఫోటోలు అవళే కనపడుతున్నాయి, ఆడపిల్లలే కనపడుతున్నాయి. ఎక్కడ చూసాను నేను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆళ్ళ బుర్ర ఒకటి, వీళ్ళ బుర్ర ఒకటే. కానీ ఎక్కడొచ్చింది తేడా? ఓ పక్కన చదువుతుంది కానీ అమ్మాయి, ఓ పక్కన సెల్ ఫోన్ వదలదు. ఓ అరగంట ఏమో చదువుతుంది, ఒక అరగంట ఏమో సెల్ ఫోన్ చూస్తుంది, టీవీ చూస్తుంది. మగపిల్లలు కూడా అంతే. కానీ చెప్పి చదువుతారు, మిగతా టైంలో ఇంకో చోటకి వెళ్ళిపోయి. వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువండి ఈ రోజున చాలామందికి. ఎవరు ఎక్కువ? స్నేహితులు. నాకు ఆ అమ్మాయి చాలా డీరెస్ట్ ఫ్రెండ్ అంట. ఈ ఫ్రెండ్స్కి ఎంత భలే పేర్లు పెడుతూ ఉంటారు కొంతమంది. నీకు నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసయ్యే కావాలి. నీకు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఆ అమ్మాయి, ఈ అమ్మాయి, ఆ అబ్బాయి, ఈ అబ్బాయి కాదు. నీకు నిజమైన స్నేహితుడు కావాలా? ఆయనే యేసయ్య. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా.
అయితే సులోయమ కోనేరు. అందుకే దేవుడు ఏమైనా చేయగలడు, మనిషి కథనే మార్చివేయగలడు. అనుకున్నాడు రాజైన సన్హెరీబు, ఏదో చేద్దాం, ఈ ప్రజలకు నీటి చుక్క అందకుండా చేద్దాం, యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ సర్వనాశనం చేసి మలబలం మార్చేద్దాం అనుకున్నాడు. కానీ హిజ్కియా పక్షముగా గొప్ప దేవుడు అన్నాడు. చేతులకు దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీ పక్షముగా గొప్ప దేవుడు ఉన్నాడమ్మా. నీతో ఉన్నాడా? నీ ఇంట్లో ఉన్నాడా? నీ ఒంట్లో ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? నీ బ్రెయిన్లో ఉన్నాడా? ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఉంటే నీ కథే మార్చివేయగలడు. ఎలాంటి విచారకరమైన ప్రయాణం చేస్తున్నా, విచారకరమైన శోధన నీ మీదకి వస్తున్నా, ఎలాంటి శత్రువుని ఇంకో రకంగా చెయ్యాలనుకున్నా, శత్రువుని మలమల మార్చే దేవుడు ఆయన. శత్రువునైనా భయపెట్టే దేవుడు, శత్రువు మాట్లాడకుండా చేసే దేవుడు, శత్రువు నోరు మూసే దేవుడు, నీ పక్షముగా ఆయన విజయం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఈ రాజులిద్దరిలో సిగ్గుపడ్డది ఎవరు? సన్హెరీబు పూర్తిగా సిగ్గుపడిపోయాడు. అనుకున్నాడంట, ఈ నీరంతా ఎలా వచ్చింది వీళ్ళకే, సర్వసమృద్ధిగా తాగేస్తున్నారు నీళ్ళు, కాలువలేమో ఎండిపోయాయి. అదే చిత్రం. ఏ కాలువ చూసినా మొత్తం అంతా ఎండిపోయాయి, ఎక్కడ నీళ్ళు తొక్కలేదు. వీళ్ళు సర్వసమృద్ధిగా నీళ్ళు తాగేస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు, చేస్తున్నారు. అవును, ప్రతి మనిషి కథను మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఏమైనా చేయగలడు. ఏమైనా మీకు చేశాడమ్మా? చేస్తున్నాడా? అందుకే భక్తుడైనటువంటి దావీదు మహారాజు అనుభవంలో ఒక మాట చెప్తున్నాడు. టైం లేదు కాబట్టి కొన్ని క్లుప్తంగా మాత్రమే మాట్లాడతాను. 113వ కీర్తన అందరూ తెరవండి. కీర్తనలో 113, కీర్తనలో 113వ కీర్తన 5 నుంచి 9 వరకు. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడు యెహోవా అని పోలి ఉన్నవాడు ఎవడు? కూర్చుని మార్పు పెట్టాడు చూడండి. చివర పెన్నతో అండర్లైన్ చేయండి. చాలా ప్రాముఖ్యమైన వచనం అది. ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంటే ఆయన ఉన్నతమందు అంటే ఎక్కడ? ఉన్నతమందు, ఎత్తైన స్థలములో. అదే పరలోకం, అదే పరదైసు, అదే ఆకాశం. ఎక్కడ కూర్చున్నాడంటే ఆయన? అపొస్తలుల కార్యములో చెప్తాడు, ఆకాశము నీ సింహాసనము, భూమి నీకు బాధాపీఠము. అయితే నీవు కట్టే గుడి ఎలాంటి గుడి కడతావు? సొలొమోనుతో అంటున్నాడు, నువ్వు ఎంత ఎత్తైన గుడి కడతావు? ఆకాశం ఎత్తైన గుడి కట్టగలవా నువ్వు? ఎవడు కట్టలేడు. దేవునికి స్తోత్రం. 2 కాళ్ళకి భూమి సరిపోతే కూర్చోడానికి ఆకాశం సరిపోయింది. ఆయన దాన్ని బట్టి చూసి ఎంత గొప్ప దేవుడైనా అంచనా వేయగలమా? దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని బలము, దేవుని ప్రభావం ఎంతో నువ్వు అంచనా వేయగలవు? వేయలేవు. దేవుని స్తోత్రం. అయినప్పటికీ ఇక్కడ అంటాడు,
భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ఎలా చూస్తున్నాడంట? ఆకాశాన్ని భూమిని ఎలా చూస్తున్నాడంట? వంగి, తొంగి చూడట్లేదు ఆయన. ఎలా చూస్తున్నాడు? వంగి. అంటే చాలా ఎత్తైన దేవుడు కాబట్టి ఆయన వంగకపోతే ఏమీ కనపడదు. కనపడుతుందా? అంత ఎత్తైన దేవుడు అంత ఎత్తులో ఉన్నప్పుడు వంగితే కానీ భూమి ఆయనకి కనపడదు. ప్రధానులతో, తన ప్రధానులతో వారిని కూర్చోబెట్టుడికై నేల నుండి దరిద్రులను, ఎక్కడి నుంచి? నేల నుండి. ఒకసారి పూర్వ చరిత్రకి వెళ్ళండి. ఎస్సీ వాళ్ళకి చదువు లేదు, విద్య లేదు, చదువు లేకుండా చేశారు కొంతమంది. ఉద్యోగం చేసేవాళ్ళు లేరు, అన్నీ మేమే చేయాలన్నారు వాళ్ళు. శాస్త్రం ఉంది, ఏమిటి చెప్పనా? గ్రంథం చదవకూడదు, గ్రంథం చదివితే గొంతుగా నరికేయాలి, వింటే చెవుల్లో సీసం కరిగించి పోసేయాలి, ముడ్డికి తాటాకు, మూతికి ముంత, ఇదిగో ఉమ్మేసుకోవడానికి ముంత, వాడేసిన అడుగు పాప చెడిపోటానికి తాటాకు. ఏంటి? పూర్వకాలం. చాకూరులో కూడా చాలా ఉండేదంట, మీకు తెద్దలే, నాకు కూడా తెలియదు. చాలామంది పెద్దలు చెప్పారు నాకు. భయంకరంగా ఉండేదండి సాకూరులో. వీధిలో నడిచి వెళ్ళడానికి లేదండి, ఆ తోటలమ్మట ఇలాగ రావాల్సి వచ్చేది. ఇక్కడి నుంచి ఇలా తిరిగి అలాగ రోడ్డుకి వెళ్ళవలసి వచ్చేది. అంత భయంకరంగా ఉండేదండి సాకూరు. ఇప్పుడు కథ మార్చాడా లేదా? మార్చాడా? కథ అంతా పూర్తిగా మార్చాడు. ఇప్పుడు ఉద్యోగం చేసుకునేది ఎవరో? ఎస్ఏ వాళ్ళే. తక్కువ క్యాస్ట్ వాళ్ళే చేస్తున్నారు ఉద్యోగులు. వాళ్ళే మాస్టర్లు, వాళ్ళే టీచర్లు, వాళ్ళే జిల్లా కలెక్టర్లు, చెప్పాలంటే వాళ్ళే పాస్టర్లు. కారణం ఏంటి? పెంట కుప్ప మీద నుండి దీనులు నాయన పైకెత్తే దేవుడు అంటాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఎక్కువ క్రైస్తవులకు పనిచేసాయి. ఏం సిద్ధాంతాలు? అంబేద్కర్ గారు రుజువు చూపించిన సిద్ధాంతాలు ఎక్కువ బైబిల్కి సూట్ అవ్వాయి. కారణం, ఆయన పేదవాళ్ళని ప్రేమించాడు. అధికారం అందరికీ ఉందన్నాడు. రాజ్యాంగం రాశాడు. రాజ్యాంగం రాసే అధికారం ఆయనకి మాత్రమే ఉంది. వీళ్ళందరినీ ప్రేమించాడు. ఉద్యోగాలు ఏర్పాటు చేసి చాలా చేశాడు ఆయన. ఆయన చరిత్ర చెబితే చాలా గొప్ప చరిత్ర. నేను ఎప్పుడైనా చరిత్ర చదవలేదు, కానీ అక్కడక్కడ బిట్లు, అక్కడక్కడ రాజకీయవేత్తలు చెప్పిన మాటలు వింటూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంబేద్కర్ సిద్ధాంతానికి సపోర్ట్ అయింది. ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చిన తర్వాత మరీ ఫీలింగ్ అనేది తొలగించి అందరినీ ఒకే చోట కూర్చోబెట్టాడు ఆయన. ఎవరిని? ఉన్నవారిని, లేనివారిని, ధనికుల్ని, ధనవంతుల్ని, భూస్వాముల్ని, ఏ పూట కాబట్టి అడుక్కునే పేదోడిని ఒకే స్థలంలో కూర్చోబెట్టింది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. చేతులకు దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. కారణం ఏంటంటే అందరినీ ఆయన ఎలా ప్రేమించి సమానముగా ప్రేమించాడు. అందుకే యోహాను అంటాడు, ఎత్తైన పర్వతము అణిచివేయాలి, పల్లము పూడ్చబడాలి. మళ్ళీ చెప్పండి. ఎత్తైన పర్వతం చదును చేయబడాలి, పల్లము పూడ్చబడాలి. అంటే అర్థం ఏంటి? పర్వతాల్లోకి ఎదిగిపోయారు చాలామంది, ఎత్తుకెళ్ళిపోయారు బాగా సంపాదించి. అవన్నీ ఆయన అణిచివేసే దేవుడు సమయం వస్తే. దేవుడికి స్తోత్రం. పల్లము పూడ్చబట్టం అంటే ఏంటి? నీకేమీ లేదు, విద్య లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, 3 సెంటుల స్థలం లేదు, నీకు బిల్డింగ్ లేదు, అందరి వల్లే చాలా పేదవాడుగా ఉన్నావు. అయితే ఆ లోతును పూడ్చే దేవుడు ఎవరంటే రక్షకుడైన యేసయ్య. దేవునికి స్తోత్రాలు చెప్దాం. నేను ఈ ఏరియాకు వచ్చే కొత్తలో ఎవరికి సరైన గృహం లేదు. బంగాళ పెంకి ఇళ్ళలో ఉండేవారు చాలామంది. తాటాకు ఇళ్ళలో, కొబ్బరాకు మేస్త్రీలో ఉండేవారు. 2 సంవత్సరాలకి చాలా ఖర్చు అయ్యేది. గాలదాన్ని దులపటం,
నేసివాళ్ళు పిలుచుకు రావటం, తాటాకు కొనటం, కొబ్బరాకు కొనటం, నార సిద్ధపరచుకోవటం, ఎన్నో తిప్పలో. మరి చర్చి కూడా అలాగే ఉండేది, మా ఇల్లు కూడా అలా ఉండేది. ఏమండి ఇప్పుడు అలా చేశాడే దేవుడు? అందరికీ ఉన్న ఇల్లు, నాకు ఇల్లు లేదండి అన్న వాళ్ళు చేయొద్దండి. నిజం ఒక్క చెయ్యన లేచిందేమో. అంటే దేవుని చిత్తం ఏంటి? అందరికీ చక్కటి గృహాలు ఇచ్చాడు దేవుడు ఈ రోజున. దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చిన గృహాన్ని బట్టి నువ్వు ఆయన ఆరాధన చేస్తున్నావా? మాట్లాడరా. నీకు ఇచ్చిన పిల్లలు బట్టి ఆయన ఆరాధన చేస్తున్నావా? నీకు ఇచ్చిన మనవరాండ్రిని బట్టి ఆయన ఆరాధన చేస్తున్నావా? నీ కూతుర్లు నీ కొడుకులు బట్టి ఆయన నామాన్ని మహిమరుతున్నావా? నేనెంత గొప్పదాన్ని తెలియచా, నాకు ఎంతమంది మనవాళ్ళో, ఎంతమంది మనవరాళ్ళో, నాకు వాళ్ళు ఎంత మంచిదో. మంచోళ్ళే, మంచోళ్ళు రావడం మంచిదే. వెళ్ళబట్టి ఎవరిని చేయాలో ఆరాధన? మనం ప్రభు నామాన్ని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. యోహాను సువార్తలో 9వ అధ్యాయములో ఆ శిలోయము కోనేరు కలదు, ఆ నీళ్లు ద్వారా పుట్టి గ్రుడ్డివానిని యేసయ్య ఉమ్మి ద్వారా స్వస్థపరిచాడు. ఎవడాడు? పుట్టి గ్రుడ్డివాడు. చరిత్రలోకి మనం వెళ్ళి చూస్తే పుట్టుగుడ్డోడికి కళ్ళు వచ్చినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఎందుకంటే ఏ డాక్టర్ కూడా పుట్టుగుడ్డివాడు కళ్ళు ఇవ్వలేడు. ఎందుకంటే ఇవ్వటానికి ఆ నరాలు వీక్నెస్ అయిపోతాయి. ఇప్పుడు మనకి మూడుపల్లి జాకబ్ గారు ఉన్నాడు, చూసారా మీరు? ఆ కళ్ళును బట్టి ఆయనకి చాలా చోటలు తిప్పారంట. మొట్టమొదట హైదరాబాదు, విజయవాడ, ఇంకా విజయనగరం, ఇంకా అండమాను, చాలా ప్రాంతాలకు తీసుకెళ్లారంట. ఎక్కడికి తీసుకెళ్ళినా డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఈ అబ్బాయి నరాలు నరాలు వీక్ అయిపోయాయి కాబట్టి ఆపరేషన్ చేసినా సరే ఈ అబ్బాయి కళ్ళు రావు, జీవితాంతం వరకు అలా ఉండవలసిందే అని చెప్పారు. ఇంట్లోనే కూర్చుండేవాడు, బయటకు వచ్చేవాడు కాదు అసలు. నేను అటు సువార్త చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు నాకు తగిలాడు రోడ్డు పక్కనే. చాలా అందంగా ఉన్నాడు ఈ కుర్రోడు. అమ్మ కళ్ళు కనపడవా, అలా చూస్తున్నాడు ఏంటి అన్నాను. అయ్యా పుట్టుక నుంచే కళ్ళు లేవండి ఈ అబ్బాయికి, చాలా మందులు వాడించాం. మీరు యేసుబాబు గురించి చెప్తున్నారు కదా, ఆ దేవుడు దయ ఏమన్నా ఉంచి కళ్ళు వచ్చేలాగా మీరు ఏర్పాటు చేయండి అంది వాళ్ళ అమ్మ. అప్పటికి మంచి బలంగా ఆరోగ్యవంతులుగా ఉన్నారు వాళ్ళు. ఇది 40 ఏళ్ళ చరిత్ర చెప్తున్నాను మీకు, 40 ఏళ్ళు పైనే. అప్పుడు కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేశాను. అమ్మా దేవుడు ఈ బిడ్డని స్వస్థపరుస్తాడు, తల్లిదండ్రులుగా మీరు నమ్మాలి. ఈ అబ్బాయితో చెప్పాను, నువ్వు నమ్మాలి, దేవుడి మాట నమ్మితే నీ కళ్ళు కనబడతాయి అని చెప్పినప్పుడు నేను నమ్ముతానండి అయ్యగారు అన్నాడు. అలాగ ప్రార్థన చేయగా దగ్గర 2-3 సంవత్సరాలకి ఆవిడకి నీడ కనపడే విధంగా దేవుడు కృప చూపించాడు. పూర్తిగా కనపడలేదు కానీ నీడ. ఇప్పుడు బట్ట అడ్డం పెట్టుకుని చూస్తే ఎలాగ ఉంటుంది మనకి? లైట్గా కనపడుతుంది కదా, అలాగే కనపడుతుంది ఆ కుర్రోడికి. ఇప్పుడు ఒక్కడో తడుముకుంటా చచ్చుకొచ్చేతాడు. తడుముకుంటా ఎవడన్నా లారీ వాడు బస్సు వాడు వస్తుంటే పక్కకు తొలి తొప్పుకుంటాడమ్మా. మీరు చూసారు లేదో? మార్కెట్కి వెళ్తాడు, కాయగూరలు పట్టుకొస్తాడు, ఏడమాసం తెస్తాడు, కూడి మాసం అట్టుకెళ్తాడు, కిరాణా కొనుక్కుని వెళ్తాడు, అన్నీ ఆ కూరడే పట్టుకుపోతాడు ఇంటికి. కార్యం చేశాడే దేవుడు. దేవుడు గొప్ప కార్యములు చేసే శక్తి కలిగిన దేవుడు. అందుకే కథనే మార్చగల దేవుడై, నీ చరిత్రే నీ కథే ఆయన మారుస్తాడు. అయితే నువ్వు దేవునికి లోబడితే ఆ కార్యమును ఆయన చేయగల దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా.
యేసయ్య వెళుతూ వెళుతూ ఉండగా దారిలో కూర్చున్నాడు ఈ గుడ్డోడు. శిష్యులు 12 ఉన్నారు. శిష్యులు అడిగారు, ప్రభువా, వీడు చాలా అందంగా బాగా ఉన్నాడు కదా, వీడు ఎందుకు గుడ్డోడుగా పుట్టాడు? వీడు పాపం చేశాడా, వీరు తల్లిదండ్రులు పాపం చేశారా, ఎందుకు గుడ్డోడుగా పుట్టాడు అంటే దేవుడు అన్నాడు, వాడు పాపం చేయలేదు, వాని తల్లిదండ్రులు పాపం చేయలేదు, నేనే వానిని గ్రుడ్డివాడిగా పుట్టించాను. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? దేవుడు అంటాడు, నేనే వీడిని గ్రుడ్డివాడిగా చేశాను. కారణం ఏంటంటే వాడు గ్రుడ్డివాడు కాకపోతే నా మహిమ వాడికి కనపడదు, నా దగ్గరికి రాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే కొంతమందికి దేవుడే పరీక్ష పెడతాడు. గుడ్డోడుగానో మగోడుగానో బ్రియంలో తేడాగానో రకరకాల రోగులు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అలాగా ఆ పరీక్ష పెట్టకపోతే వాడు దేవుడికి లోబడ్డు దేవుడి దగ్గరికి రాడు, దేవుని మాట వినడు. దేవుని స్తోత్రం. అలా చెప్పి ఆయన ఏం చేశాడంటే నేల మీద ఉమ్మేశాడు. ఆ ఉమ్మిని బురత్తో తీశాడు. వాడు 2 కళ్ళకి రాశాడు. ఎందుకు రాశాడంటారు? ఉమ్మెందుకు రాశాడంటారు? ఏం చేసినా ఊరుకుంటావు కానీ మాట్లాడితే ఉప్పు తాంపూరి మీద అంటదనుకో కస్సు బుస్సుమంటావు. కనపట్లేదా, ఆనట్లేదా, ఏదో సులుగోర్చుకుంటా మాట్లాడతామంటే అలాగని ఎవరు లేరా? మీద ఉమ్ము తుంపరు పడితేనే వచ్చేది కోపం. మరి మొత్తాన్ని ఉమ్మి రాసేసాడు, ఇది ఎలా ఉంటాడు ఇప్పుడు? ఇంతకీ వీడు కోప్పడతాడా ఏం చేస్తాడో చూద్దామని దేవుడు టెస్ట్ పెట్టాడు దేవుడు ఆ గుడ్డోడికి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అన్నాడు, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కురా. ఏం కోనేరు చెప్పాను కదా మీకు. ఇప్పుడు సిలోయము కోనేరు. ఈ సిలోయము కోనేరుని ఓపెన్ చేసింది ఎవరని చెప్పాను మీకు? రాజైన హిజ్కియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలంటే మరి గుడ్డోడు ఎలాగెళ్తాడు? ఇప్పుడు తీసుకెళ్ళి కూడా ఒకడు ఉండాలి. చేతులు పట్టుకుని తీసుకెళ్ళి ఉంటాడు ఒకడు. ఒరే గుడ్డోడా కొడుకో, నీ కొడుకు 2 కొళ్ళు కొడుకో, చూపొచ్చేద్ది అన్నాడు కదా యేసయ్య. వచ్చేది చూపొచ్చేద్ది, నీ కొడుకో అన్నాడు. ఆ గుడ్డివాడు విశ్వాసముతో 2 కళ్ళు కడుక్కున్నాడు. ఏమైంది? వెంటనే 2 కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసును అడిగెను శిష్యులు ఒకసారి, యేసును అడిగిరి శిష్యులు ఒకసారి, బోధకుడా వీడు గ్రుడ్డి వాడై పుట్టుటకు ఎవరు పాపము చేసెను, వీడా విని కల్నవారా. యేసును అడిగిరి శిష్యులు ఒకసారి. పాడదామందుకు కానీ గొంతుకుపోలేదు. ఓ పిక్కున్నాం కదా అటు ఇటు తిరిగితే. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. చాలా మంచి పాట, పూర్వ పాట. ఈ గుడ్డివాడి గురించి ప్రత్యేకంగా వ్రాయబడ్డ పాట. సరే, దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే, చనిపోయిన లాజరు దేవుని యొక్క మాట ద్వారా మాత్రమే లేచాడు, చూచాడు. ఆయన లేపిన లాజరును కూడా చూడటానికి అనేకమైన ప్రజలు వచ్చారు. అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన కూర్చున్న కుర్చీ పైన
మనమందరము కూర్చోవాలని దేవుని ఉద్దేశం. ఏం చెప్పండి? ఆయన ఏ కుర్చీ మీద కూర్చున్నాడో ఆ కుర్చీ మీద నీవు నేను కూర్చోవాలనేది దేవుని ఉద్దేశం. ఉదాహరణ చెప్తాను. ముఖ్యమంత్రి గారు అన్నాడు, ఆయన కూర్చున్న కుర్చీ మీద నేను కూర్చొనిస్తాడా? ఎక్కడికోవద్దు. ప్రెసిడెంట్ గారు, గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ గారే కనుక కూర్చున్న కుర్చీలో నువ్వు కూర్చున్నావనుకో, వెళ్ళి ఏమంటాడా? ఏమంటాడమ్మా? అంత కళ్ళ కావరమా నీకు? అంత గీరా నీకు? నేను వచ్చే వరకు 2 నిమిషాలు నిలబడలేవా నువ్వు? నా కుర్చీ మీద కూర్చుంటావా నువ్వు? ఎంత గర్విష్ఠురాలు నువ్వు, ఎంత గర్విష్ఠుడు నువ్వు. అది తిట్టిన బూత్ తిట్టకుండా తిట్టడా? అంటే ఆ కుర్చీ మీద కూర్చున్న అర్హత ఎవరిదే? ప్రెసిడెంట్ గారిదే, లేక ముఖ్యమంత్రి గారిదే, లేక ప్రధాని గారిదే. ఆ కుర్చీ మీద ఎవరిని కూర్చొనివ్వడు. యేసు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన కూర్చున్న కుర్చీలో మనము కూడా కూర్చోవాలి. ఇది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క కోరిక, ఆయన ప్రేమ గొప్పది. అడుగు వాటి కంటే, ఊహించి వాటి కంటే ఆయన అధికముగా చేయగల దేవుడు. అంత సమానాయనకి. నువ్వు పేదదానివైనా ఒకటే, ధనవంతురాలు అయినా ఒకటే, ఏమీ లేనివాడు అయినా ఒకటే, నువ్వు శ్రీమంతుడు అయినా ఒకటే, అందరిని సమానంగానే ఆయన ప్రేమిస్తాడు. ఈ ఫీలింగులు, ఈ భేదాలు ఎవరే మనై. ఒకసారి సందర్భం వచ్చి ఓ పాస్టర్ గారి దగ్గరికి త్రిపుల్ కాంక కోసం అవసరమయ్యి పంపించాం. అంటే మనం కాదు, మా అన్నయ్య గారు ఉండగా నందమూడి నుంచి 2 వెళ్ళారు. ఆ పాస్టమ్మ గారు అన్న మాట ఏంటో చెప్పనా? కాంగి మీద చెయ్యి వేసే అధికారమే మీకు లేదు. ఏముందా? త్రిపుల్ కాంగ్ అండి, ఇదిగో ఉంది కదా మనకి, ఇదిగో ఇక్కడ ఉంది. దాని మీద అంటే చెయ్యేసే అధికారమే నీకు లేదన్నది ఆవిడ. ఇవ్వటం కుదరదండి అని మాట చెప్పేది వెళ్ళిపోతారు కదా వెళ్ళినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ చర్చి దగ్గరికి వెళ్ళి ఏ సాల్తీలు అడిగినా అవకాశాలు లేవు. వాళ్ళకే లేవు, మాకు కూడా లేవు. అంటే ఏంటి? మాకే కాంగ్ ఉంది, మాకే కీబోర్డ్ ఉంది, లేకపోతే మాకే ప్యాడ్ ఉంది. దీని ఏమంటారు? గర్వం. దేవునికి స్తోత్రం. యేసయ్య అలాంటి గర్విష్ఠుడు కాదు. ఖర్చు తేమైపోతుంది. మరి ఇంకొక మాట నేను వాక్యంలో నుంచి చూపించి నా యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి రండి. 2 వచనాలు చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 30వ వచనం. చాలు. యేసు ఇంకా గ్రామంలోకి రాక మార్తా ఆయన కలుసుకొనిన చోటనే ఉండును. అంటే ఆయన ఎక్కడున్నాడు? చాలా పేద కుటుంబమైన మార్తమ్మ ఇంటి దగ్గరే ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దశమ భాగాలు బాగా ఎక్కువగా ఎవరిస్తారో వారింటికి వెళ్తారని కొంతమంది పాస్టర్లు. ఏంటమ్మా? దశమ భాగం బాగా ఎవరైతే ఇస్తారో వాళ్ళింటికి వెళ్తారంటే కొంతమంది పాస్టర్లు. తప్ప రైట్? ఇది దేవుని కృప వల్ల నేను అలా పని చేయను ఈరోజు వరకు. ఓ గ్రూపుకి వెళ్ళాను అనుకో, ఆ కడకంట వెళ్తాను కానీ వెనక్కి రాను, చివరి వరకు వెళ్తాను.
ముందు పైన వారి ఇంటికి వెళ్తాను. ముందు వాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుంటా వెనక్కి వస్తాను. బుద్ధకాలం ఉందనుకోండి, ముందు పొలమూరు చూసి శిలవారి ఇంటికి వెళ్తాను. అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ఊటలో ఇంటికి వెళ్తాను తిన్నగా. వాళ్ళు అయిపోయిన తర్వాత చేసుకుంటూ వస్తాను. ఈ లోపల 2 అవుతుంది. 2 కాదంటే 4 అయ్యేదమ్మా పూర్వం. ఎందుకంటే అప్పుడు కొంచెం జనాలు ఎక్కువ, పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు అత్తవరకు చాలామంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఈరోజు వరకు దశంభాగాలు ఇచ్చేవాళ్ళే ఇంటికి వెళ్ళాలనుకోను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అసలు నేను దశంభాగం ఇవ్వాలంటే వాళ్ళు చచ్చికే పట్టుకొస్తారు. ఇంటికాడ దశంభాగం ఇవ్వండి అమ్మా అని ప్రార్థన చేసి పట్టుకుని జేబులో పెట్టుకొని నేను చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతాం. యేసయ్య కూడా పేద స్త్రీగా ఉన్న మార్తమ్మ ఇంటి దగ్గర మాత్రమే నిలబడి అక్కడే ఆయన ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి 12:9 చూడండి. యోహాను సువార్త 12:9 చదువు. సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక. చాలు. దేవునికి స్తోత్రం. యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, సామాన్య జనులు అనే మాట గమనించాలి. తెలుసుకొని యేసును చూడటానికి మాత్రమే కాదంట. ఎవరిని? మృతుల్లో నుండి లేపిన లాజర్ను కూడా చూడటానికి వచ్చారంట అక్కడికి. అంటే ఎంతమందిని చూడటానికి వచ్చారు ఇప్పుడు? యేసయ్యను చూడటానికి, ఆయన లేపే లాజర్ను చూడటానికి కూడా ఆ స్థలానికి వచ్చినట్లు ఈ వాక్యములో మనకి వ్రాయబడి ఉన్నది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు 12:4 చూడండి ఒకసారి. 9:4 కాదు, దయచేసి 12:4 కాదు, 9:4 అమ్మ. 9:4 యోహాను సువార్త. చాలు. ఈ మాటలు వివరించి నేను ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఆపు చేస్తున్నాను ప్రసంగాన్ని. దేవునికి స్తోత్రం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పని చెయ్యలేడు. దీని అర్థం ఏంటి? పగలున్నంత వరకు పని మనం పగలు చేద్దామా రాత్రి చేద్దామా? పగలే చేద్దాం. రాత్రి కూడా చేయాలనుకుంటే నేటం చేయొచ్చు, లైట్లు 4 పక్కల లైట్లు పెట్టుకుని. కానీ పగలున్న లైట్గా నీకు కనపడుతుందా? పగల్లేకమ్మ నీకు అన్నీ కనపడతాయా? కొన్ని కనపడతాయి. పెద్ద సాల్తీలే కనపడతాయి, చిన్న సాల్తీలు కనపడవు. దీనర్థం ఏంటంటే పగలున్నంత వరకు అంటే నీకు బలం ఉన్నంత వరకు, నీకు శక్తి ఉన్నంత వరకు, నీ కంటి చూపు పనిచేస్తున్నంత వరకు, నీ చేతులు పనిచేస్తున్నంత వరకు, నీ కాళ్ళు పనిచేస్తున్నప్పుడే, నీ మోకాళ్ళు పనిచేస్తున్నప్పుడే, నీ కీళ్ళన్నీ పనిచేస్తున్నప్పుడే దేవుని పని చేయాలి. ఏం చేయాలి? దేవుని పని చేయాలి. అంటే ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని మందిరంలో కనబడాలి. కొంతమంది అంటారు మాయదారి వీళ్ళు, ఏమ్మా కళ్ళు పని చేస్తాయి, కాళ్ళు పని చేస్తాయి, చెవులు పని చేస్తాయి, ముక్కులు పని చేస్తాయి, గుండు పని చేస్తుంది, అన్నీ పని చేస్తాయి. కానీ ఇంటికాడే ఉంటారు సోమవారం. చర్చికి రారా, టయానికి రారా. రాత్రి చెప్పాను, ఏ టయానికి నువ్వు వస్తున్నావు? పెందల కాడ ఆయన ఎవరు ఆరాధన చేశారో చెప్పాను రాత్రి. మీకు 7 చూపించాను రాత్రి. 7 ఎప్పుడు వచ్చారంటే దేవుడి దగ్గరికి శుభ్రంగా మధ్యాహ్నానికి వచ్చారా? మీరు ఎలాగైతే 6:30, 6 గంటలకి 7 గంటలకు వస్తున్నారో అలాగే ఎర్లీగా వెళ్ళిపోయారు దేవుని సన్నిధికి. ఎందుకు? నిద్రోటకు కాదు, ప్రార్థన చేయటానికి, ఆయన ఆరాధన చేయటానికి,
దేవుని వాక్యం వింటాకి. దేవుని స్తోత్రం. రాత్రి ఎవడో పని చేయలేడు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు రాత్రి అంతే, ముసలోడు అయిపోతే నువ్వేమీ చేయలేవు అమ్మా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయాలి. ముసలోడు అయిపోతే ఏమీ పని చేయలేరు, ప్రార్థన చేయలేరు, వాక్యాన్ని వినలేరు, వాక్యాన్ని బోధించలేరు, వాక్యాన్ని స్మరించలేరు, ధ్యానం చేయలేరు. ఎప్పుడు చీకట్లో అనగా నీ బలమంతా తగ్గిపోయినప్పుడు నువ్వేమీ చేయలేవు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ కంటి చూపు తగ్గకముందే, నీ బలం తగ్గకముందే, నీ ఆరోగ్యం క్షీణించకముందే, నువ్వు దేవుని చెందుకు వెళ్ళటానికి నీ కాళ్ళు పనిచేస్తున్నప్పుడే, ఆయన వాక్యాన్ని చదవడానికి నీ కళ్ళు పనిచేస్తున్నప్పుడే నువ్వెక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. పాట ఉంది కదా, ఎవరు పాడారు ఆ పాట? ఏం పేరండి పేరు? కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కని దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. ఇంకేం చదువుతావు ఇప్పుడు? కను దృష్టి పోయాక చదవాలనుకుంటుందంట. కను జుట్టి పోయాక నువ్వు చదవగలదువా? లేవు. కళ్ళు పనిచేయవి నీకు. ఇంకప్పుడు ముగిస్తున్నాను. చేతులెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చదివే వయస్సులో, ఎదిగే వయస్సులో, యుక్త వయస్సులో లోకంలోకి వెళ్ళకు. లోకంలో ఉన్న పాపకార్యాలు చేయకు, దుష్కార్యాలు చేయకు. నీ యవ్వనాన్ని, నీ బలాన్ని లోకానికి ఉపయోగించి నీ బలమంతా పాడు చేయకు. నీ బలం ఉండగా దేవుని ఎదుగు రా, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని పఠించు, ప్రాక్షం చెప్పు. నీకు ఇచ్చిన కంఠస్వరంతో యేసయ్య పాటలో పాడు. దెయ్యం పాటలు కాదు. ఎవరి పాటలో? దేవుని పాటలు పాడు. ఆయన గణపతి, ఆయన స్తుతించు. దీన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. వీలైతే ఇందులోని విషయాలు మరొక సమయంలో మిగిలిన విషయాలు చెప్తాను. మనము ప్రార్థించి మన కంటి చూపు, మన బలము, మన శక్తి ఉండగా, శక్తి ఉండగా కొంతమంది పని చేయరు. రే రారా, చూసారా మీరు? రారా తేల్చేతాను, నీ ఆఖరింటో తేల్చేతాను, నీ సంగతి ఏంటో చూస్తాను. ఏమనుకున్నవారు నేనంటేనే ఆగరక్కడ. అందుక దేవుడిని కళ్ళెత్తా, గుండెలో బలమెత్తా, చేతులు కాళ్ళెత్తా. అందుక పోరాటంతో యుద్ధం చేయడానికి, దెబ్బలాడెట్టుకోవడానికి, చేపించడానికి, వాదించుకోవడానికి కాదు. దేవుడిని కాళ్ళు ఇస్తా. దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధన చేయడానికి ఇచ్చాడు. ఆయన ఆరాధన చేద్దాం, ఆయన మహిమ పరుద్దాం, ఆయన స్తుతిద్దాం, ప్రభులో కొనసాగుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రం. ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రం. మా అందరికీ శత్రువులు ఉన్నారు. రాజైన హిజ్కియాకి శత్రువు అష్షూరు రాజైన సన్హెరీబు. అతని శత్రుత్వంతో పాలు అనేది ఎక్కడ దొరకకుండా యెరూషలేము నుండి ప్రజలందరినీ మొత్తం మార్చేద్దామని చూశాడు. అయితే ప్రార్థనా పూర్వకముగా రాజైన హిజ్కియా, మా తండ్రి, చక్కటి నీటి ఓటలు ఆయనకి అండర్ గ్రౌండ్ ద్వారా, మా తండ్రి, ఆయన త్రవ్వినటువంటి లోపల భూగర్భములో త్రవ్విన కాలువ ద్వారా సర్వసమృద్ధిగా అందరూ నీళ్లు త్రాగారు, వంట చేసుకున్నారు. నీళ్లు వాళ్ళకి సర్వసమృద్ధిగా దొరికి వాళ్ళు ఆనందించారు. కారణం, నీవు కథ మార్చగలవు, ఎలాంటి వ్యక్తినైనా మార్చగలవు, ఎలాంటి దుర్మార్గునైనా మార్చగలవు. నీకు వ్యతిరేకమైన కార్యం ఏమీ లేదు. అందుకే నీ కంటి చూపు ఉన్నంత వరకు, నీ రక్తం ఉన్నంత వరకు, నీ గుండెలో బలం ఉన్నంత వరకు,
నీ నరాల్లో ఎముకల్లో శక్తి ఉన్నంత వరకు పగలే నువ్వు పని చేయాలి, రాత్రి నువ్వే పని చేయలేవు. అనగా నీ బలము నీ శక్తి ఉన్నంత వరకు దేవుని యొద్దకు రా, వాక్యమును ప్రార్థించు. నీకు వృద్ధాప్యం వచ్చేసి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత నువ్వేమీ చేయలేవు, చూడలేవు, నడవలేవు, ఏ పని చేయలేవు. అందుచేత పగలున్నప్పుడే మన పని చేయాలని నువ్వు హెచ్చరిస్తున్నావు. ఆ విధంగా మా బలము మా రక్తం ఉండగా నేను ఆరాధన చేసి నిన్ను కనపరిచి నిన్ను స్తుతించి నీలో కొనసాగి నీ ద్వారా గొప్ప అనేక ఆశీర్వాదాలు పొంది నీ ద్వారా దీవించబడి, మరి ఎందుకంటే శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు. మా శత్రువులు మారాలంటే నీ వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, నీకు లోబడాలి. అలాంటి అనుభవం మాకు ఇచ్చి నీలో నడిచే యోగ్యత మా అందరికి దయచేయండి. కూడిన బిడ్డలను దీవించండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకుని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ దేవుడి మిక్కులుగా ఆశీర్వదించగలుగుతారు. ఆమేన్. మంచిది.